అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం వి సత్యవతీదేవి గారు రచించిన భూమి గుండ్రంగా ఉంది అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. నాలుగిళ్లల్లో పాచి పని చేసుకునే రంగి చూపులెప్పుడు ఎదురింటి చిన్న పెంకుటింట్లో ఉండే మధ్యతరగతి గృహిణి జానకి మీదే. మధ్యతరగతి జానకి చూపులెప్పుడు తనకన్నా కొద్దిగా పై స్థాయిలో ఉండే మీనాక్షి ఇంటివైపే. అయితే మీనాక్షి చూపులెప్పుడు తనకి ఎదురుగా ఉండే పెద్ద బంగళా వైపే. ఆ బంగ్లాలో ఉండే ఇల్లాలు సౌమ్య. ఇంతా చేసి అంత పెద్ద బంగ్లాలో ఉండే సౌమ్య చూపులు మాత్రం తన ఇంటి వెనుక చిన్న గుడిసెలో ఉండే రంగి ఇంటివైపే. విచిత్రంగా లేదు? అయితే విని తెలుసుకోండి మరి. రంగి: ఏటో నా బుద్ధి, తీరిక దొరికినప్పుడల్లా ఆ ఎదురింటి జానకమ్మ ఇంటివైపే చూడాలనుంటది. నాలుగిళ్లలో పాచి పని చేసుకుంటే గాని పొట్ట నిండం దాన్ని. ఆ అమ్మలాగుండాలంటే నాకెలాగవుతుంది? నాకు ఉంది ఈ పూరి కొంప. సూరిబాబు చంద్రుడి బాబు ఇద్దరు మా ఇంట్లోనే కాపురం. కూసింత గాలేస్తే పాక ఎక్కడ కొట్టుకుని పోతుందని బెంగ. ఇంకా వానదేవుడికి అగ్గరం వచ్చిందంటే ఉన్న కుండలు ముంతలు ఎన్ని వరుసగా పేర్చినా కాసింత కాళ్ళు డొక్కలు ముడుచుకొని తొంగుందామన్న సూటు దొరకదు. ఆ అమ్మది చక్కగా చిన్న పెంకుటిల్లు. అబ్బా, ఎంత ముద్దుగా ఉంటుందో! ఆ అమ్మకి పిల్లలిద్దరు కావాలా. పొద్దుగాలే చక్కగా తయారై టిఫిన్ పెట్టెలు పుస్తకాలు సంచులు ఒట్టుకుని ఒకళ్ళ చేకలు ఎడవకుండా రోడ్డు పక్క నుంచి నెమ్మదిగా నడుచుకుంటూ ఇస్కూలుకెళుతూ ఉంటే చూడ్డానికి రెండు కళ్ళు సాలవో. నాకు ఉన్నారు ఇద్దరు గుంటెదవలు. కాని ఈ స్కూల్ పేరెత్తగాని సినిగిన లాగులు పైకెగదోసుకుంటూ పత్తా లేకుండా పారిపోతారు. అయినా వాళ్ళననే పనే ఉంది. ఆ మగాడికసలు పిల్లలకి 4 అక్షరం ముక్కలు నేర్పిద్దామని ఉంటే గదా. ఎంతసేపు ఆ మేస్త్రీలు వెంబడబడి తిరగడం, కూలి పని దొరికినాడు ఒళ్ళు వంచుకొని పని చేయడం, ఆ ఇచ్చిన కూలి డబ్బులతో పూటుగా తాగి తందనాలాడటం. కూలి దొరకన్నాడు మాత్రం తన వెంబడి కుక్కలా తిరిగి తిరిగి తన మీద తెగ ప్రేమ కురిపించి పనికిమాలని కబుర్లు చెప్పి పైసో పరకో లంకించుకుపోతాడు. ఏనాడైనా ముచ్చటికైనా ఒక కోక కొని తెచ్చినాడా? 3 మల్లెపూలు తెచ్చినాడా? ఆ జానకమ్మ మొగుడు ఆఫీస్కి సైకిల్ మీద బయలుదేరుతూ ఉంటే ఆ అమ్మ పెనిమిటి కనుమరుగయ్యేదాకా చెయ్యి ఊపుతూనే ఉంటుంది. సాయంకాలం అయిందంటే పిల్లలు ఆ అయ్య ఇల్లు చేరితే ఒకటే సందడి. ఏ పుణ్యం చేసుకుందో ఆ అమ్మ. నా జన్మ ఉంది ఎందుకు? ఏ పాపం చేసుకున్నానో ఈ పాడు బతికిచ్చాడు భగవంతుడు. పనికేళయింది. కొంచెం ఆలస్యమైతే ఆ అమ్మ మూతి 3 వంకర్లు తిప్పుతాది. ఇంకా లేస్తా అనుకుంటూ తన పనిలో పడింది రంగి. ఇక ఎదురింటి చిన్న పెంకిటింట్లో ఉంటున్న జానకి ఆవిడ ఆలోచనలు ఈ విధంగా ఉన్నాయి. ఏమిటో గానుగెద్దు జీవితం. పొద్దున్న లేచింది మొదలు ఉరుకులు పరుగులు. పిల్లల్ని మంచి కాన్వెంట్లో చేర్పిద్దామంటే తిండికే బొటాబొటి. మనకొచ్చే జీతం అప్పులకే సరిపోతూ ఉంటుంటే అంతంత ఫీజులు కట్టి మనం ఎక్కడ చదివిస్తామంటారు ఆయన. అదీ నిజమే. గుమస్తా ఉద్యోగానికి చాలని జీతాలు, పైగా ఆకాశాన్నంటే ధరలు. కోరికలుంటే మాత్రం ప్రయోజనం ఏమిటి? పక్కింటి డాబా ఇంట్లో ఉండే మీనాక్షి ఎంత దర్జాగా ఉంటుంది. ఆ ఇల్లు చూస్తూ ఉంటేనే ముచ్చటేస్తుంది. అందమైన డాబా ఇల్లు. ఆవిడికి 2 పిల్లలు కాబోలు. ఆ పిల్లలు యూనిఫారాలు వేసుకుని రిక్షా ఎక్కి వెడుతూ ఉంటే నడుచుకుంటూ ఈశ్రోమని వెళ్లే తన పిల్లలు గుర్తుకొస్తారు. పైగా కాన్వెంట్లో చదువుతున్నట్టున్నారు. ఇంగ్లీష్లోనే మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ మీనాక్షి మెడలో నల్లపూసల గొలుసు, నాంతాడు, ఇంకేదో ముత్యాల గొలుసులా ఉంది. ఎప్పుడు మెళ్ళో వేసుకునే ఉంటుంది. ఏ పూర్వజన్మ పాపమో. ఒక నగా పాడ బోసి మెడలేసుకుని ఏ పేరంటానికైనా వెళ్లాలంటేనే సిగ్గేస్తుంది. ఆ మీనాక్షి ఎంత ఖరీదైన చీరలు కడుతుందని. తను ఉంది. ఎందుకు? ఎప్పుడూ ప్రతిదానికి వెతుక్కోవడమే. పైసా చూసి ఖర్చు చేయడమే. ఒక సరదా లేదు, పాడు లేదు. తెగ పోరితే ఎప్పుడూ ఒక మారు సినిమాకి బయలుదేరదీస్తారు. ఆ మీనాక్షి అయితే 2 రోజులకో మారు, 3 రోజులకో మారు దర్జాగా భర్తతో స్కూటర్ మీద కూర్చుని ఎటో చెక్కేస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు పిల్లలతో సహా. మనకి మాత్రం కోరికలుండవా? కాని ఎవరితో చెప్పుకోను. అప్పుడప్పుడు తన వైపు ఎంత గర్వంగా చూస్తుంది. తనకే బోడి ఇల్లు సంసారం ఉందని. ఇంతకీ ఎవరినని ఏం ప్రయోజనం? తనింతే పెట్టుకుంటుంటుంది. పిల్లలొచ్చే వేళైంది. ఆలోచనలకి ఫుల్ స్టాప్ పెట్టి పనిలో చొరబడాలి అంటూ పనిలోకి చొరబడింది జానకి. ఇక ఎదురింటి మీనాక్షి. ఎప్పటినుంచో ఎంతో పోరుతున్నాను ఆ ఎదురింటి సౌజన్య లాంటి బంగ్లా లాంటిది కట్టుకుందామని. అబ్బా, ఏం ఫోజు కొడుతోందో!
తనకే ఇంత సంపదుందని. పలకరించడం సరిగ్గా మాట్లాడనే మాట్లాడదు. ఇంట్లో కూడా 5,000కి తక్కువ ఖరీదు గల చీర కట్టుకోదు. మెడ నిండా నగలు దిగేసుకుని నాకే ఉన్నాయి సుమాని ప్రదర్శించుకుంటూ ఉంటుంది. ఆవిడకొక కారట, ఆయనకొక కారట. అయినా ఆవిడెప్పుడు ఎక్కడికి ఒంటరిగా వెళ్ళినట్టు కనిపించదు. 2-3 పిల్లలట. ఊటీలో చదువుతున్నారట. ఒక మారు తను అడిగితే ఊటీలో చదువుతున్నారని ఎంత గర్వంగా చెప్పింది. పిల్లలెక్కడుండరు, ఇంటి నిండా పని మనుషులే. ఇంకే అతనేం బిజినెస్ చేస్తాడో ఏమో కాని చాలా దర్జాగా ఉంటాడు. ఎప్పుడు ఏవో పార్టీలు, గెట్ టుగెదర్లు అంటూ భార్యని వెంబడేసుకుని తిరుగుతూనే ఉంటాడు. వాళ్ళింట్లో పెద్ద గార్డెన్ ఉంది. ఎన్ని రకాల గులాబీలు, ఎన్ని రకాల పూలు. అక్కడ తోటమాలి పనిచేసే వీరణ ద్వారానే కొన్ని సంగతులు తెలుస్తాయి. ఆవిడెప్పుడూ పైన కనిపించదు. కనిపించినా అడిగిన దానికి తప్పదన్నట్టు సమాధానం చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది. దేనికైనా పెట్టి పుట్టాలి. వారానికి 10 రోజులకు ఒక సినిమా, లేకపోతే ఏ ఫ్రెండ్ ఇంటికో పుట్టిన రోజులనో పెళ్లి రోజులనో ఫంక్షన్లకు వెళ్ళటం అంతే. అదైనా స్కూటర్ మీద. ఇప్పుడు ₹1,00,000కి కారు వస్తుందట. అది కొనుక్కుందామండి అంటే వేదాంతిని ఒక చిరునవ్వు నవ్వి, ఏ ఈ బండి మన హోదాకి సరిపోలేదా అంటారు. అటువంటి వాళ్ళతో ఏం మాట్లాడతాం? సరే, నా సోదితో విసిగించానేమో. పిల్లలొచ్చే వేళయింది, వంట చెయ్యాలి, టాటా అంటూ మీనాక్షి వెళ్ళిపోయింది. ఇక సౌజన్య పరిస్థితి ఏమిటో. బంగారు పంజరంలో బంధించిన పక్షిలా ఉంది నా బ్రతుకు. గట్టిగా నవ్వుకోకూడదు, గట్టిగా ఏడవకూడదు. మన స్థాయికి తగని వాళ్లతో మనసు విప్పి మాట్లాడకూడదు. పని వాళ్లతోటి, ఇరుగు పొరుగు వారితోటి మాట్లాడాలని ఉంటుంది. కాని ఎప్పుడూ స్టేటస్ అంటూ ఉంటారాయన. పోనీ ఆయన లేనప్పుడైనా మనసు విప్పి ఎవరితోనైనా మాట్లాడదామంటే ఎవరు చేరవేస్తారో తెలియదు కాని విషయం మాత్రం ఆయనకు చేరిపోతుంది. దాంతో విసుర్లు కసుర్లు. పైగా కనకపు సింహాసనమునని దెప్పి పొడుస్తూ ఉంటారు. నేనేమైనా ఈ ఆస్తి అంతస్తు ఎప్పుడైనా కోరుకున్నానా? నా అందం చూసి వెంటపడి మరీ పెళ్లాడాడు. కాని ఏం ప్రయోజనం? భార్యాభర్తల మధ్య ఉండవలసిన అనురాగం, ఆప్యాయత తనకేవి? ఎప్పుడైనా 10 నిమిషాలు తన దగ్గర కూర్చొని ప్రేమతో మాట్లాడారా? ఎంతసేపు బిజినెస్, లాభాలు నష్టాలు, ఇంకా పైకి రావాలంటే ఎవరిని ముంచాలి, ఇదే ఆలోచనలు. ఏ పార్టీకెళ్ళినా ఇవే మాటలు. అతని వెంబడితను ఒక స్టేటస్ సింబల్గా మాత్రమే వెళుతుంది. ఇదేనా జీవితం అంటే? పోనీ పిల్లలైనా ఆప్యాయంగా పెంచుదామంటే, వారి ఆటపాటలతో మురిసిపోదామంటే ససేమిరా వీల్లేదని వాళ్ళని తీసుకెళ్లి ఊటీలో పెట్టారు. మీ పిల్లలెక్కడ చదువుతున్నారంటే ఊటీలోని చెప్పుకుంటే అదొక గొప్పట. ఏ టూరు వెళ్ళినా వేలకు వేలు పోసి చీరలు నగలు తెచ్చి పడేస్తారు. పార్టీలకెళ్ళినప్పుడు పెట్టిన నగ పెట్టక, కట్టిన చీర కట్టక తనకు పెద్ద షోకేసులో బొమ్మలా అయిపోతుంది అక్కడ. అదొక గొప్ప సంతోషం ఆయనకి. ఇంట్లో ఉన్నంతసేపు టీవీ, లేకపోతే DVD, వీటితో కాలక్షేపం చేయమంటారు. ఎంతకని లైఫ్ బోర్ కొడుతోంది. ఏ పని చేద్దామని ఉన్నా ఇంటి నిండా పని మనుషులే. ఆప్యాయంగా మాట్లాడే మనిషి కరువు అవుతోంది. దీనికన్నా జైలు జీవితమే నయమేమో. ఎప్పుడైనా తోచక టెర్రస్ మీద నిలబడితే ఆ పాక వైపే చూడబుద్దవుతుంది. వంట మనిషి రంగమ్మని ఒకసారి ఆ పాక ఎవరిదని అడిగితే నాతో మాట్లాడటానికి భయపడుతూ పని మనిషి రంగిదని మాత్రం చెప్పిపోయింది. ఆ పాక ఇంటిని చూస్తుంటే ఎంత ముచ్చటేస్తుంది. ఆ స్వేచ్ఛా జీవితం. ఏ వేళప్పుడు ఎక్కడికైనా స్వేచ్ఛగా వెళ్ళగలిగే స్వతంత్రం. గంజన్నమైన తన పిల్లలకి ఎంత ఆప్యాయంగా తినిపిస్తుంది. అప్పుడు ఆ తల్లి పిల్లల ముఖాల్లో కనిపించే ఆనందం ఎన్ని కోట్లు పెట్టి కొనుక్కుంటే దొరుకుతుంది? తనకెప్పటికైనా అలాంటి అదృష్టం లభిస్తుందా? ఏమో, కాలమే చెప్పాలి. వెన్నెల రాత్రుల్లో ఆరుబయట మంచాలేసుకొని ఆ భార్యాభర్తలు, పిల్లలు ఏ ముచ్చట్లు చెప్పుకుంటారో కాని నవ్వుతూ అరుపులు, కేకలు, పెద్దవాళ్ల మందలిప్పులు. అబ్బా, ఆ దృశ్యం ఎంత మధురంగా ఉంటుంది. నగలు, నాణాలు, అందమైన భవంతులు లేకపోవచ్చు కాని స్వేచ్ఛ జీవితం వాళ్ళది. ఏ జన్మలో తను చేసుకున్న పాపమో ఇది. ఈ బంగారు పంజరంలో తన బ్రతుకు వెళ్లవలసిందే. కనీసం ఇద్దరు కలిసి 10 నిమిషాలు ఆనందంగా మాట్లాడుకునే అవకాశమే లేదు. ఏ అర్ధరాత్రి వచ్చి తన అవసరం తీర్చుకోవడం వరకే. ఇలాంటి జీవితం పగవాళ్లకు కూడా వద్దు బాబు. వచ్చే జన్మలోనైనా దేవుడు ఆ రంగిలాగా పుట్టిస్తే తన జన్మ ధన్యమైనట్టే. ఇదండి, తిరిగి మళ్లీ రంగి దగ్గరికే వచ్చి ఆగిపోయాం. అది భూమి గుండ్రంగా ఉంటుంది అంటే ఇదేనేమో మరి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం
మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.